హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో కూడా పెద్దగా కంటెంట్ లేదు, సంజన గారు చేసిన ఒక గొడవ తప్ప, వాష్రూమ్ ఇష్యూ తప్ప. సో ఫస్ట్ ఒక టాస్క్ పెడతారనమాట, కొంచెం ఫిజికల్ టాస్క్ పెట్టారు. నాకైతే ఈ టాస్క్ చూసినప్పుడు ఇలా కాకుండా ఒక్కసారి ఎలిమినేట్, ఈ వీకెండ్స్ ఎలిమినేట్ అయిపోతారు కదా, ఇలా అందరూ ఎలిమినేట్ అయ్యేలోపు మనకి మంచి మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, కట్అవుట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు గౌరవ్కి డెమాన్ పవన్కి, నిఖిల్కి పవన్ కళ్యాణ్కి, ఇంకా సాయి గారు అండ్ రాము, ఇట్లా అండ్ రమ్య, రీతు, ఇలా వీళ్ళని సపరేట్ టీమ్స్లో వేసి టాస్కులు పెడితే అది కొంచెం బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు గర్ల్స్లో స్ట్రాంగ్ వాళ్ళిద్దరే, అండ్ బాయ్స్లో చూసుకుంటే వీళ్ళు మనం చెప్పుకున్న నలుగురు ఉన్నారు, డెమాన్ పవన్ కళ్యాణ్, ఇంకా నిఖిల్, గౌరవ్. సో వాళ్ళిద్దరినిటు వీళ్ళిద్దరినటు, ఇమాన్యుల్ కూడా ఓకేలేండి, బాగానే ఆడతాడు, బట్ కొంచెం కంపారిటివ్లీ. అండ్ ఇంకా కొంచెం మిగిలిన వాళ్ళు కొంచెం తక్కువ కాబట్టి, ఇట్లా మిగిలిన వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క టీంలో వేసేసి, మెయిన్ వీళ్ళు కాబట్టి, ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యారనుకోండి మనకి అంత అవకాశం కూడా ఉండదు. సో ఫిజికల్ టాస్క్ పెట్టి ఇట్లా ఇది ఈక్వల్గా అనిపించింది నాకు, ఇట్లా పెట్టుంటే ఈక్వల్గా ఉంటుంది. పైగా ఇప్పుడు చూసుకుంటే ముగ్గురు ఒక సైడ్ ఉన్నారు, డెమాన్ పవన్, నిఖిల్, గౌరవ్, వీళ్ళ ముగ్గురు ఒక సైడ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఒక సైడ్ ఉన్నారు. సో ఈక్వల్గా అనిపించట్లా. అండ్ ఇదేం పెద్ద ఫిజికల్ టాస్క్ కూడా కాదు. సో మంచి ఒక ఫిజికల్ టాస్క్ పెట్టి ఇట్లా ఈక్వల్గా వేసి రెండు టీమ్స్లో చూడటానికి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఒకవైపు సింపతి రాదు. ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒకే వైపు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని పెట్టి, ఇంకోవైపు కొంచెం వీక్ వాళ్ళని పెట్టి సింపతి వచ్చేలాగా క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో మనకు అప్పుడు అంతకుముందు ఎపిసోడ్స్ గుర్తుంటే కనుక కాలచక్రం టాస్క్, ఇలా అప్పుడు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ నడుస్తున్నప్పుడు కూడా ఓనర్స్ సైడ్లోనేమో స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, అండ్ టెనెంట్స్లోనేమో కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఈక్వల్గా రాలా. ఇప్పుడు జనాలు ఉన్నారు అండ్ ఈక్వల్గా పెట్టే అవకాశం కూడా వచ్చింది కాబట్టి పెట్టుకుంటే బాగుంటుందేమో. సో ఎపిసోడ్కి వచ్చేస్తే ఇదంతా మన ఇమాజినేషన్ అనమాట, ఇప్పటిదాకా జరిగింది. అంటే ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నాం, పెడితే బాగుంటుందని. సో అసలు విషయానికి వస్తే కనుక ఫస్ట్ టాస్క్ అనమాట. ఇదేంటంటే జెండాలే మీ ఎజెండా. సో రెండు టీంల నుండి ఇద్దరిద్దరు రావాలి. ఇద్దరు వచ్చి అక్కడ మడ్ పిట్ ఒకటి పెట్టారు, బురదగా అంతా ఉంటుంది అనమాట. ఇటు మూల బ్లూ జెండాలు, అటు మూల రెడ్ జెండాలు ఉంటాయి. సో ఈ టీం నుంచి ఇద్దరు, ఈ టీం నుంచి ఇద్దరు, మొత్తం నలుగురు వస్తారు కదా. నలుగురికి బెల్ట్లు వేస్తారు. బెల్ట్లు వేసి నలుగురి తాళ్ళు ఒక మధ్యలో ఒక దానికి కనెక్ట్ చేస్తారు. సో నలుగురు, అవి ఎలాస్టిక్ రోప్స్ అనమాట, హార్నెస్ అంట వాళ్ళు అంటున్నారు. సో అవి మనం ముందుకెళ్తుంటే సాగుతాయి, వెనక్కి వచ్చిన ఉంటాయి. సో అవి కొంచెం ఎలాస్టిక్వి కాబట్టి, సో మనం ఏంటంటే మన బలం ఉపయోగించి మనకి జెండాల సైడ్ వెళ్ళాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ బ్లూ టీం నుంచి గౌరవ్ అండ్ డెమాన్ పవన్ వచ్చారు. నిఖిల్ని పంపించాలి మరి. సో అండ్ ఇటు సైడ్ నుంచి ఆబ్వియస్లీ వీళ్ళకు ఉన్న ఆప్షన్ ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణే. సో వీళ్ళిద్దరు వచ్చారు. సో ఇలా లాక్కునే ఈ టాస్క్లో ఆబ్వియస్లీ డెమాన్ పవన్ అండ్ గౌరవ్ కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ కాబట్టి, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కన్నా వాళ్ళిద్దరే ఎక్కువ వాళ్ళ సైడ్ లాక్కోగలుగుతారు. సో లాక్కొని ఇంకా జెండాలు ఉంటాయి కదా, ఆ జెండాలు తీసుకొచ్చి వాళ్ళ బాస్కెట్లో పెట్టుకోవాలి. సో వాళ్ళే గెలుస్తారు. ఇది జరిగే ముందు మాధురి గారు అండ్ తనుజ గారు నిఖిల్తో మాట్లాడుతూ ఉంటారనమాట, మా గ్రూప్ జాయిన్ అవ్వచ్చు కదా, ఇది గెలిస్తే 1000 ఇస్తారంట అతనికి, మా గ్రూప్కి వస్తే 1500 అట్లా ఇస్తామన్నట్టు చెప్తారనమాట. సో మంచి స్ట్రాటజీలు వేస్తున్నారు వీళ్ళు కూడా, బట్ నిఖిల్ రాలేదులేండి. లైక్ ఎవరి గ్రూప్కి వాళ్ళు మోస్ట్లీ లాయల్గానే ఉంటున్నారు, చీటింగ్ అంత ఎవరు చెయ్యట్లా. సో అందరూ నమ్మంది రీతూనే. రెండు టీంలు రీతు మీద డౌట్గా ఉన్నాయి, అది కూడా చెప్తా, డిస్కషన్ తర్వాత వచ్చింది. అండ్ ఇమాన్యుల్ మీద కూడా కొంచెం డౌట్ ఉంటుంది. ఇంకా రాము ఆల్రెడీ చేంజ్ అయ్యాడు. అండ్ ఇంకా అంతే, మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఎవరి టీంకి వాళ్ళు లాయల్గానే ఉంటున్నారు. సో
వీళ్ళు గెలిచేశారు, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే గెలిచాక గెలిచిన వాళ్ళకి 5K ఇచ్చారు. నిన్న మొన్న 2Kనే కదా, ఇది ఏం లేదు, కొంచెం ఫిజికల్ టాస్క్ కాబట్టి ఏమైనా 5K వీళ్ళకి ఎక్కువ లేవు కదా, సంజన గారి టీంకి ఎక్కువ మనీ లేవు కదా, సో 5K ఇచ్చి ఉండొచ్చు. సో అండ్ వీళ్ళ మనీ మొత్తం వీళ్ళే దొంగతనం చేశారు కదా, సో కొంచెం ఎక్కువ ఇద్దాం, ఎలాగో వీళ్ళే గెలుస్తారన్న ఐడియా ఉండుంటుంది, వీళ్ళ టీమే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అట్లా 5K ఇచ్చారు. అండ్ మామూలుగా గెలిచిన టీంకి ఇవేవో ఇస్తున్నారు కదా, కొంచెం జే కొట్టాలి ఇట్లాంటివి. సో ఇక్కడ గెలిచిన వాళ్ళు బిగ్ బాస్ అనగానే ఓడిపోయిన టీంలో నుంచి ఒకళ్ళు వచ్చి కోడిలాగా సౌండ్ చేయాలన్నమాట. సో కొకరుకో అని ఇక్కడ సంజన గారిని చూస్ చేసుకోమంటారు, ఎవరు అలా కోడిలాగా అరవాలో. సో ఇమాన్యువల్ని అందరూ కొంచెం పక్కన వాళ్ళు మాధురి గారు అంటే సంజన గారు ఆబ్వియస్లీ ఇమాన్యువల్ బిగ్ బాస్ అంటారు. సో ఇంకా సో అక్కడ ఫన్నీగా ఇమాన్యువల్తో ఆడుకోవడం, బిగ్ బాస్ అని, తనేమో కోడిలాగా సౌండ్ చేయడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 5,000 పంపిస్తారనమాట బిగ్ బాస్. పంపించాక ఇంకా రమ్య దగ్గర డబ్బులు పెట్టుకుంటానని రమ్య తీసుకుంటే డెమాన్ పవన్ వచ్చి అడుగుతాడు, నీకు నా మీద ట్రస్ట్ లేదా అంటే, అలా ఏం లేదు, అబ్బాయిల దగ్గర ఈజీగా కనిపిస్తుంది, సో తీసుకున్నా అని చెప్పి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వాష్రూమ్ గొడవ అవుతుంది. ఇదేంటంటే దివ్య గారు అనుకుంటా వాష్రూమ్ క్లీనింగ్, మరి సంజన గారు కావాలని చేశారా ఆర్ ఎందుకు చేశారు అంటే ఆ ఫేస్ చూస్తే కావాలని చేసినట్లేదు. కొంతమంది మార్నింగ్ క్రాంకీగా ఉంటారు అనమాట, పొద్దున్నే కొంచెం మూడ్ సెట్ అయ్యేదాకా కొంచెం దేనికైనా ఈజీగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, అట్లా అనిపించింది సంజన గారిని చూస్తే. సో వాష్రూమ్ సంజన గారు అరిచే ముందే గౌరవ్ వస్తాడు, వాష్రూమ్ ఇస్ నాట్ క్లీన్ అన్నట్టు వస్తాడనమాట. సో ఓ ప్యాకెట్ ఫుల్ అయిపోయింది అని చెప్తే సరే చేంజ్ చేస్తా అన్నట్టు అంటారు. నెక్స్ట్ సంజన గారు వచ్చి సొంత కప్పులు అక్కడ పడేసి ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లో పడేసినట్టున్నారు కప్పులన్నీ. సో పడేసి వెళ్తున్నారు, ఇలా ఉంది డస్ట్బిన్ అని చెప్పి బయటికి తీసుకొస్తారు ఆ డస్ట్బిన్ని. రోజు ఒకసారి చేస్తున్నారా, 4 రోజులకు ఒకసారి చేస్తున్నారు మీరు అసలు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా దివ్య గారికి కూడా కోపం వస్తుంది, లేదు మేము రోజు చేస్తున్నాం అన్నట్టు. అసలు అయినా బయట లేడీస్ వాష్రూమ్ క్లియర్గా ఉంటే, అంటే అక్కడ ఏం లేదంట, అంత క్లీన్ చేసి ఉంది కదా, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ప్రతిసారి పోవడానికి అవ్వదు, 4 రోజులు ఒకసారి చేస్తున్నారు, మీరు అలానే చేశారు కదా అంటే, నేను ప్రతిరోజు అలా క్లీన్ చేశా అన్నట్టు అంటారు. సుమన్ గారు వచ్చి ఇక్కడ నిన్న తను క్లీన్ చేసిందని చెప్తారు. సో ఇక్కడ దివ్య గారు క్లీన్ చేసినట్టున్నారు. అది 15 మెంబర్స్ అదే వాష్రూమ్ వాడుతున్నారంట, మేబీ 15 మెంబర్స్ ఆర్ గర్ల్స్ వరకు మోస్ట్లీ అదే వాడుతున్నట్టున్నారు. సో ఇక్కడ తనూజ గారు కూడా వచ్చి 15 మంది అందరూ కలిసి వాడుతుంటే ఇట్లనే ఉంటుంది కదా, అసలు మీరు ఎందుకు అలౌ చేస్తున్నారని కెప్టెన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు సుమన్ గారిని. సో సుమన్ గారు బెడ్రూమ్ని వాడుకోమని ఇస్తే వాళ్ళందరూ వాష్రూమ్ని కూడా వాడుకుంటున్నట్టున్నారు. సో బట్ ఇంకా అది ఏముందిలేండి, సంజన గారు నార్మల్గా చెప్పు ఉండాల్సింది, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మాధురి గారు తనూజ గారు కూడా అనుకుంటారు, ఇక్కడ మనకి ఎన్ని ఇష్యూస్ ఉంటున్నాయి కిచెన్లో బేసిన్ దగ్గర ఆర్ ఏదైనా మనం సర్దుకుపోవట్లేదా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సుమన్ గారు కూడా అడుగుతారు, అసలు మీరు ఇక్కడ ఇటెందుకు వెళ్ళారు అన్నట్టు. ఆబ్వియస్లీ క్లోజ్ చేసి ఉన్నప్పుడు వెళ్తాం కదా అన్నట్టు, అంటే ఇప్పుడు క్లోజ్ చేసి లేదు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను అంటారు. లేదు బయటకు వెళ్ళండి అంటే హ్యాండ్ వాష్కి కూడా బయటకు వెళ్ళాలా అంటే అవును అంటారు. సో డోంట్ గో ఫర్ హ్యాండ్ వాష్ అని బోర్డ్ పెట్టండి అక్కడ అని కొంచెం కోపంగా వెళ్ళిపోతారు. సో డస్ట్బిన్ బయటికి తీసుకొచ్చి అక్కడే పెట్టారు కదా, అది లోపల పెట్టండి అంటే నేనే చేంజ్ చేస్తా అని అదేంటి ఆ బ్యాగ్ తీసుకొచ్చి, అది ఉంటుంది కదా డస్ట్బిన్లో ఆ బ్యాగ్ బ్లాక్ కవర్ తీసుకొచ్చి నేనే చేంజ్ చేస్తా అని చేయబోతుంటే, అది మీ టాస్క్ కాదు కదా, మీరెందుకు చేస్తున్నారు ఆ పని అంటే, ఏంటి నేనేమైనా పని మనిషినా, మీరు ఏది చెప్తే అది చేయడానికి, డోంట్ కంట్రోల్ మీ అన్నట్టు ఇంకా సీరియస్ అయిపోతారు. ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్. సో ఇట్లా కొంచెం వర్డ్స్ వాడతా ఇట్లా సీరియస్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఇంకా
చేంజ్ చేయమంటే వాష్రూమ్కి వెళ్ళొద్దంటారు, పోనీ నేనే చేంజ్ చేస్తుంటే నువ్వు చేయొద్దంటారు, ఏంటిది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మాధురి గారు వచ్చి తనే చేంజ్ చేస్తా అంటుంది కదా చేసుకొనివ్వండి అన్నట్టు మాధురి గారు అంటారు. ఇంకా సరే అని చేసుకొనిస్తారు అండ్ చేంజ్ చేసుకొని ఇంకా అయిపోయిద్ది ఆ ఇష్యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారనమాట. సో ఈ ఇష్యూలో అయితే మనమే 15 మంది అంతమంది ఉంటున్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఓకే ఇష్యూ ఉంది కాదనట్లేదు, బట్ ఇంకా అక్కడ దివ్య గారు కూడా అంటారనమాట, ప్రతి దానిలో తప్పులు వెతకాలనుకుంటే మనకి ప్రతి దానిలో వెతకచ్చు, ప్రతి హౌస్ క్లీనింగ్లో వెతకచ్చు, కిచెన్లో అదేంటి డిష్ వాషింగ్లో ప్రతి దానిలో వెతకచ్చు అన్నట్టు కొంచెం పెద్ద ఇష్యూ చేస్తారు సంజన గారు. జస్ట్ నార్మల్గా చెప్పు ఉండాల్సింది. సో మరి కావాలని చేశారో ఆర్ మార్నింగ్ ఇరిటేషన్లో ఏమన్నా మాట్లాడారో మరి తెలియాలి, ఆర్ సైలెంట్గా ఉన్నారు ఒక 2 వీక్స్ నుంచి. సో కావాలని కొంచెం లైమ్ లైట్ కోసం ఆర్ కంటెంట్ కోసం ఏమన్నా గొడవ పెట్టుకున్నారా? సో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శుద్ధ పిచ్చి టాస్క్ ఒకటి పెడతారు. సో అదేంటంటే వాటర్ తాగి ఉయ్యాలి. ముందు ఒక 5 బకెట్లు ఉంటాయి. 5 బకెట్లు ఫస్ట్ ఉన్న బకెట్లో పడితే అంటే తక్కువ డిస్టెన్స్, ఫస్ట్ తర్వాత వెనకాల ఇంకోటి, వెనకాల దాని వెనకాల ఇంకొకటి, అలా వరుసగా ఉంటాయి 5 బకెట్లు. సో 2 టీముల నుంచి 5 వస్తారు. ఫస్ట్ ఈ టీం నుంచి ఒకళ్ళు, ఈ టీం నుంచి ఒకళ్ళు వస్తారు. సో వాటర్ ఊసినప్పుడు ఎవరికైతే దూరం ఉన్న బకెట్లో వస్తుందో వాళ్ళకి పాయింట్ వస్తుంది. అంటే ఇప్పుడు టీం ఏలో ఒకళ్ళు ఫస్ట్ బకెట్లో ఊస్తే, టీం బిలో ఒకళ్ళు సెకండ్ బకెట్లో ఊస్తే, సెకండ్ బకెట్లో ఊసారు, ఎక్కువ దూరం ఉన్న బకెట్లో ఊసారు కాబట్టి వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో చెత్త టాస్క్ అనిపించింది కదా. దీనికి 1000 రూపాయలంట ఈ టాస్క్ గెలిస్తే. సో ఇది ఫస్ట్ రీతు అండ్ ఆయిషా వస్తారు. ఆయిషా గారు 3rd బకెట్లో అయితే రీతు 2nd బకెట్లో. నెక్స్ట్ సుమన్ గారు అండ్ గౌరవ్ వస్తారు. ఇక్కడ ఇద్దరు 3rd బకెట్. ఇక్కడ ఏమైందంటే 3rd బకెట్లో పడినా మాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అని మాకే పాయింట్ అన్నట్టు సంజన గారు అంటే, లేదు డ్రా క్వాంటిటీ కాదు, జస్ట్ దూరం ఒకటే చూడాలి, ఎవరి బకెట్ దూరం ఉందని. ఒకే బకెట్ అయితే డ్రా అన్నట్టు అంటారు. అది నిజంగానే టాస్క్ అదే, ఎక్కువ ఎన్ని పడినాయి అని లేదు. సో 3rd పవన్ కళ్యాణ్ రాము వస్తారు. పవన్ కళ్యాణ్ దూరం వెళ్తుంది కానీ బకెట్లో పడకుండా పక్కన పడతాయంట. సో రాముది 4th బకెట్లో పడిద్ది. సో వీళ్ళకే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ సాయి గారు అండ్ నిఖిల్ గారు వస్తారు. సాయి గారు 4th బకెట్, నిఖిల్ గారు 3rdది, అండ్ ఇమాన్యువల్ 5th బకెట్, డిమాండ్ పవన్ కూడా 5th బకెట్. ఇక్కడ 2 రౌండ్స్ అయితే డ్రా అవుతాయి. ఆ డ్రావి తీసేస్తే ఇంకా మిగిలిన 3 రౌండ్స్లో 2 రౌండ్స్ సంజన గారి టీంవి ఎక్కువ పడుతుంది అండ్ 1 రౌండ్ మాధురి గారి టీంది పడుతుంది. సో ఆబ్వియస్లీ సంజన గారి టీం విన్ అవుతారనమాట. సో ఇది మరీ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇదేంటంటే వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి విన్ అయిన టీం ముందు ఓడిపోయిన టీం వాళ్ళు మోకాళ్ళ మీద నుంచొని మీరు తోపు మేము తుపాసు ఇదేదో అనాలంట. సో కొంచెం టూ మచ్గా అనిపించింది ఇప్పుడు దాకా పెట్టిన వాటన్నిటిలో. సో అంటే వాళ్ళు కొంచెం టీం బి సంజన గారు వాళ్ళ టీం లోలో ఉన్నారు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ కోసం అట్లాంటిది పెట్టారో ఏమో. వీళ్ళు స్పోర్టివ్గానే తీసుకొని చేశారులేంటి. ఇది ఇమాన్యువల్ చెప్పించాక సంజన గారి తోపు మేమందరం తుపాసు ఇట్లా చెప్పించాక ఇలాంటి అబద్ధాలు మేము చెప్తాము సంథింగ్ ఇట్లా లాస్ట్కి అబద్ధాలు ఇదంతా అబద్ధం అన్నట్టు అంటాడనమాట. సో ఇది ఏదో కొంచెం ఫన్నీ అన్నట్టు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ డిస్కషన్స్ అనమాట. గౌరవ్ గారు అండ్ సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు. డోంట్ ట్రస్ట్ రీతు అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడే డబ్బులు పంచొద్దు, లాస్ట్కి పంచు, లాస్ట్కే పంచుతా అన్నట్టు. రాము అయితే పెద్ద దొంగ రీతుని అంటాడనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ అండ్ మాధురి గారు కూడా మనీ ఇప్పుడు ఎందుకు పంచట్లేదు, రీతుకు వల్లనే పంచట్లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటుంటే ఇమాన్యువల్ అడుగుతాడు అనమాట, మరి రీతు మీ టీంలో ఉన్నా కదా ఎందుకు ఇవ్వలేదు అంటే 6,000 పోయాయని చెప్తా అన్నట్టు మాధురి గారు అంటున్నారు. 2 టీములకి పాపం రీతు మీద అంత నమ్మకం కొంచెం అట్లానే ఉంటారులేండి, ఎవరు డబ్బులు ఇస్తే అటువైపు వెళ్ళిపోతా అన్నట్టే ఉంటారు. అండ్
రీతుని పక్కన పెడితే ఏ టీమ్ లీడర్ అయినా మొత్తం టాస్క్ అయిపోయాక ఇవ్వడమే బెటరు. సో ఇక్కడ బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎంతెంత ఉన్నాయో చెప్పమని అంటారనమాట. ఐషా 800, ఇమాన్యువల్ 3100, గౌరవ్ 1300, సాయి గారు 2810, నిఖిల్ 2100, రాము 0, రమ్య 0, డెమాన్ పవన్ 2100, సుమన్ గారు 3150, తనుజ 7500, దివ్య 3980, పవన్ కళ్యాణ్ 3100, రీతు 2580. సో ఇక్కడ రాము దగ్గర రమ్య గారి దగ్గర ఏం లేవు. సో మీరు ఇంకా కంటెండర్ రేస్లో లేరని చెప్పి వాళ్ళని గేమ్ల నుంచి తీసేస్తారు. అండ్ రీతు ఇక్కడ ఏంటంటే వీళ్ళని లీడర్స్ని గెటప్ చేంజ్ చేసుకోమంటారు. పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే మీరు గెటప్స్ చేంజ్ చేసుకొని దాక్కోవాలన్నట్టు ఏదో చెప్తారు. సో లేకపోతే జైలుకి వెళ్తారన్నట్టు చెప్తారు. సో ఇక్కడ ఆయిషా గారు, నిఖిల్ అండ్ గౌరవ్ గారు వీళ్ళ ముగ్గురు ప్లాన్ చేసుకుంటున్నారు. మనం ముగ్గురము షేర్ చేసుకుందాము, డెమాన్ పవన్ కంటే ఎక్కువ ఉండాలన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ డెమాన్ పవన్ అండ్ రీతు గారికి ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది. అదే మాధురి గారు తనకి మనీ ఇవ్వమని ఏదో చెప్పినట్టున్నారు డెమాన్ పవన్ని. సో అది ఏదో వాళ్ళ డిస్కషన్ అయితే నీ 100 బాధలు నా మీద వేస్తావేంటన్నట్టు ఏదో అన్నాడంట ఫ్లోలో. సో ఇంకా 100 బాధలు నేను నీ మీద ఏం వేసాను అన్నట్టు ఇట్లా ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళ గొడవలు మావులే అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో కావాలని అంటే బయట నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి కొంచెం దూరం అవ్వడానికి అయ్యే భాగంలో ఇలాంటి గొడవలా అన్న డౌట్ వస్తుంది. సో ఇంకా ఇదేదో తుక్కలో కెప్టెన్ అని మేబీ ఏమన్నా సంజన గారు అన్నారా ఏంటి సుమన్ గారిని. సో ఇక్కడ నిఖిల్, గౌరవ్, సుమన్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఇట్లా ఏదో అంటుంటే ఏజ్కి కాకపోయినా కెప్టెన్కి అయినా ఇవ్వాలి కదా అన్నట్టు ఇట్లా అనుకుంటూ ఉంటారు. మేబీ ఎవరన్నారు, మేబీ సంజన గారు అన్నారో ఎవరో తొక్కలో కెప్టెన్ అన్నారంట మరి. సో ఇక్కడ మళ్ళీ డెమాన్ పవన్ అండ్ రితుది మేబీ మాధురి గారి ముందు ఏదో మాట్లాడినట్టున్నాడు డెమాన్ పవన్, అది నాకు నచ్చలేదు అన్నట్టు. ఇంకా వీళ్ళిద్దరూ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు అని చెప్తున్నా కదా అన్నట్టు మాట్లాడుతుంటే, మరి నువ్వు సంజన గారి ముందే మాట్లాడుతున్నావు కదా అంటే అది వేరు, ఆమె కాదంటే ఓకే, నీకు కంఫర్ట్ ఉన్న వాళ్ళ ముందు మాట్లాడితే ఓకే, కంఫర్ట్ లేని వాళ్ళ ముందు కాదంటే ఎట్లా కుదిరిద్ది అన్నట్టు ఇట్లా డిస్కషన్ అవుతూ ఉంటుంది. లేదు అసలు నేను మాట్లాడొద్దు నాతో అన్నట్టు ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇక్కడ మళ్ళీ వాష్రూమ్లో ఇద్దరు సారీ చెప్పుకొని కలిసిపోతూ ఉంటే ఇంక ఇమాన్యువల్ వచ్చి ఫన్ చేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి మీద. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ డెమాన్ పవన్తో అంటాడు, రితుకి హెల్ప్ చెయ్యి, తనుజ దగ్గర 7000 ఉంది కదా, నువ్వు కూడా చేస్తే తను కూడా కంటెండర్ అయింది. ఇక్కడ నాకేమనిపించిందంటే గౌరవ్ది డెమాన్ పవన్ దగ్గర లేకపోతే వీళ్ళ టీం నుంచి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కదా, గౌరవ్, నిఖిల్, ఐషా వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ కాబట్టి తనకు అలా చెప్తున్నారు అనిపించింది. ఈ గౌరవ్కి మొన్న కూడా అంతే, నామినేషన్స్ దానిలో కూడా అంతే, ఇమాన్యువల్ మ్యానిపులేట్ చేసింది గౌరవే. సో తను కొంచెం ఆడుతున్నాడు అక్కడక్కడ స్ట్రాటజీస్ అయితే. సో ఇంకా రితు నిఖిల్ని కూడా అడుగుతుంది మనీ కోసం, నీకు హార్ట్ కావాలా నా మనీ కావాలా అంటే నాకు 2 కావాలి, హార్ట్ మనీ అన్నట్టు ఇట్లా ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఇమాన్యువల్ కూడా మధ్యలో జాయిన్ అయ్యి ఇంకా ఫన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అమర్దీప్ అండ్ అర్జున్ అంబటి వస్తారనమాట పోలీసుల్లాగా. సో ఇక్కడ అంతా ఫన్నీగా ఫన్ చేస్తా వీళ్ళిద్దరు దాక్కుంటారు, సంజన గారు అండ్ మాధురి గారు. అండ్ అమర్దీప్ ఏమో బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు దాచుకున్న ఫుడ్ ఐటమ్స్, గుడ్లు ఇవన్నీ తీసి చూస్తూ ఉంటాడు. అక్కడంతా ఫన్నీగా అయిద్దిలేండి. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ రేపు ఎపిసోడ్లో పడుతుంది, వీళ్ళు వచ్చి ఏం చేశారు ఏంటని. సో ప్రస్తుతానికైతే ఎంట్రీ ఇచ్చి ఊరికే అక్కడంతా హడావిడి చేస్తూ ఉన్నారు, అదంతా ఫన్నీగానే వెళ్ళింది, ఇష్యూస్ ఏమీ జరగలేదు అన్నట్టు. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్, ఏం లేదు కదా ఎపిసోడ్లో. సో యా ఇంకా అదే పెద్దగా ఏం లేదు. సంజన గారి వాష్రూమ్ ఇష్యూ అయితే కొంచెం ఓకే, పాయింట్ ఓకే, కరెక్టే, కానీ నార్మల్గా చెప్పుంటే అయిపోయేది. సో ఇది నా ఒపీనియన్ ఏముందిలేండి ఇందులో పెద్దగా. సో మంచి కంటెంట్ వచ్చిన రోజు మంచిగా ఒపీనియన్ చెప్తాను. ఇప్పటికైతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.